అలా హుహు. ఒక వాచ్ కొనివ్వా? వాచ్ కొనియాలా? ఆ! సరే. ఒక కండిషన్ పెడతా మరి. ఓకే. నువ్వు క్లాస్‌లో ఫస్టొస్తే నీకు వాచ్ కొనిస్తా. నాన్న హ్మ్. ఒక కండిషన్ చెప్పా చూడు. హుహు. ఇప్పుడు హ్మ్. ఆ కండిషన్ పైథాన్స్‌లో గూడా ఉంటాయా? పైథాన్‌లో గూడా ఉంటదా? ఓహ్! యెస్. మనము పైథాన్‌లో ఆపరేటర్స్ అని నేర్చుకున్నాము. వేరియబుల్స్ అని నేర్చుకున్నాము. డేటా టైప్స్ నేర్చుకున్నాం. అలాగనే కండిషనల్ స్టేట్మెంట్స్ అని ఉంటాయి. ఇప్పుడు నేను ఒక కండిషన్ పెట్టాను. ఏమని? ఇఫ్ యూ కమ్ యాస్ ఎ టాప్ ర్యాంకర్. రైట్? అంటే నీ ర్యాంక్ 1 అని ఉంటే నీకు నేను ఒక యాక్షన్ ఏంటి? వాచ్ కొనిస్తా అని చెప్పాను. రైట్? ఆ! సో, అలాగనే ఇఫ్ కండిషన్స్ అని పైథాన్‌లో ఉంటాయి. ఇఫ్ స్టేట్మెంట్స్. ఇఫ్ కండిషన్ కోలన్ ఇచ్చి ఇక్కడ నీకు కండిషన్ పెడతా. అది వాట్ ఈస్ ద యాక్షన్ వాట్ ఎవర్ టాస్క్ ఇస్ దేర్ ఐ విల్ రైట్ ఇట్ హియర్. దీన్ని ఇఫ్ కండిషన్స్ అంటారు. కానీ నాన్న సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్ వస్తే ఏమవుతుంది నాన్న? ఓకే. సో, ఇక్కడేమవుతుందంటే ఇఫ్ స్టేట్మెంట్‌లో ఈ కండిషన్ ఒకవేళ కరెక్ట్ అయితేనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇప్పుడు నువ్వు క్లాస్‌లో ఫస్ట్ వస్తేనే నీకు వాచ్ కొనిస్తా. మరి నువ్వు అడిగినట్టు సెకండ్ ఆర్ థర్డ్ వస్తే ఏంటి అంటే, అప్పుడు నేనిక్కడ ఎల్స్ అని కండిషన్ పెడతాను. దాన్ని ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటారు. ఇక్కడేం చేశాను ఎల్స్ నీకు ఫస్ట్ రాకపోతే ఐ విల్ గివ్ యూ సమ్ అదర్ థింగ్. నువ్వు వాచ్ అడిగావు కదా! వాచ్ కాదు. మేబీ నీకొక క్రికెట్ బ్యాట్ కొనిస్తాను ఆర్ ఫుట్‌బాల్ కొనిస్తాను నీ ఫేవరెట్ కదా! సో, అట్లా ఎల్స్ కండిషన్ పెడతా. ఓకే. హ్మ్. కానీ 10థ్ ఆర్ 11థ్ లాస్ట్ వస్తే ఏమొస్తది? ఓకే. సో, దానికి మనము ఇఫ్, ఎల్స్ అండ్ ఇఫ్ ఇట్లా 3 స్టేట్మెంట్స్ ఉంటాయన్నమాట. ఇఫ్, ఎల్స్, ఇఫ్ అని స్టేట్మెంట్స్ పెడతాం. అంటే ఇక్కడ ఏం చేస్తాము? ఈ ఎల్స్ స్టేట్మెంట్ బదులు ఎల్స్ ఇఫ్ అని పెట్టేస్తామన్నమాట. అంటే ఈ కండిషన్ ట్రూ కాదు. ఫాల్స్ అయింది. నువ్వు ఫస్ట్ రాలేదు. కానీ నువ్వు ఏమన్నావు? సెకండ్ ఆర్ థర్డ్ వస్తే ఎట్లా అని అడిగినావు. సో, ఇక్కడ నేను ఇంకో కండిషన్ పెడతాను. ఎల్స్ ఇఫ్ అని. ఇక్కడ నీకు ఫుట్‌బాల్ కొనిస్తా. నువ్వు ఇంకోటన్నావు. సరే నాన్న 10థ్ వరకు వస్తాను. 10థ్ ర్యాంక్ లోపు వస్తాను. అప్పుడేంటి అంటే మళ్ళీ ఇక్కడ ఎల్స్ ఇఫ్ అని ఇంకొకటి పెడతా. ఇంకో కండిషన్ పెడతా. అప్పుడు మేబీ నీకొక పెన్ను కొనిస్తా. లేదు నేనసలు టాప్‌లోనే రాలేదు. లాస్ట్‌లో వచ్చాను. అప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఎల్స్ అని పెట్టేసి నీకు లాస్ట్ కండిషన్ పెడతా. ఓకే. నీకేమి కొనివ్వను. ఆ! సో, ఇట్లాగా మనకి కండిషనల్ స్టేట్మెంట్స్‌లో వేరియేషన్స్ ఉంటాయన్నమాట పైథాన్‌లో. జస్ట్ లైక్ ఇప్పుడు మనం మాట్లాడినట్టు నేను ఫస్ట్ వస్తే నాకిది కొనివ్వు, సెకండ్ వస్తే ఇది కొనివ్వు, థర్డ్ వస్తే ఇట్లా ఇవ్వు, నేను లాస్ట్ వస్తే నాకేమి ఇవ్వకు అని ఎట్లా అనుకున్నామో, అలాగనే పైథాన్‌లో కూడా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అని డిఫైన్ చేస్తాం. అర్థమైందా? ఓకే.